హాయ్ అండి, ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలి, అందులో మేముండాలి. అసలైన ఆనందం, అనంతమైన అభివృద్ధి ప్రతి సామాన్యుడికి అందుబాటులో 73 హిల్స్ రిసార్ట్స్, నేచర్ ఫామ్ ల్యాండ్స్, పందూరు, ఎలమంచిలికి దగ్గరగా NH16కి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫామ్ ల్యాండ్కి నేను నా టీము ఉదయాన్నే కారులో బయలుదేరినాం. ఇప్పుడు మేము వస్తున్న దారిలో చూస్తుంటే మాకు కలుగుతున్న అనుభూతి ఇది ఒక అడ్వెంచర్ డ్రైవ్ అని అనిపిస్తున్నట్టుంది. చుట్టూ కనిపిస్తున్న కొండల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణం, ఆకాశాన్ని అంటని పొడిగైన చెట్లు, పచ్చదనంతో మరియు మలుపులు తిరిగే రోడ్లతో ఒక కాకులు దూరని కారడవిలోకి వెళుతున్న మా ఈ అనుభూతిలో ఉండగా 73 హిల్స్ రిసార్ట్స్ వారు నిర్మాణం చేయదలిచిన వెంకటేశ్వర స్వామి దేవాలయ నిర్మాణ స్థలం ఇప్పుడు దాటుతుంటే తిరుమల తిరుపతిలోకి ప్రవేశిస్తున్నట్టు మా అనుభూతి కలుగుతుంది. ప్రాజెక్ట్ హైలైట్స్: ఆర్గానిక్ ఫామ్ ల్యాండ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియాస్, ఓపెన్ జిమ్, నెట్ క్రికెట్, షటిల్ కోర్ట్, వాలీబాల్ కోర్ట్, స్విమ్మింగ్ పూల్, ఫంక్షన్ హాల్, 5 feet కాంపౌండ్ వాల్, మినరల్ వాటర్ ప్లాంట్, 24/7 సీసీ కెమెరా సెక్యూరిటీ, శాండిల్వుడ్, రెడ్ శాండిల్, రోజ్వుడ్ అండ్ మహాగనీ ట్రీస్, బర్డ్ పార్క్, హిల్ వ్యూ పాయింట్, షూటింగ్ పాయింట్, రూమ్స్ అండ్ లగ్జరీ షూట్ రూమ్స్, బోటింగ్ మరియు రెయిన్ డ్యాన్స్ విత్ డీజే. 73 హిల్స్ ఔటర్ రింగ్ రోడ్, స్పాట్ రిజిస్ట్రేషన్, మినీ ఓపెన్ థియేటర్, 73 acres టోటల్ సోలార్ సిస్టమ్, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్ ప్లాంట్స్, ఫ్లవర్ గార్డెన్స్, ఇంకా మరెన్నో. ఇప్పుడు మనం చూస్తున్నది ట్రాన్స్పరెంట్ గ్లాస్ హౌస్ అండి. మహాగని చెట్లకి పూసే పువ్వులండి ఇవి. వీటి ఉపయోగం షుగర్ ఉన్న వాళ్ళకి ఇది షుగర్ క్లియర్ చేస్తుందండి. జీవితంలో వీటిని తింటే మళ్ళీ షుగర్ మనకి రాదండి. ఇప్పుడు చూపించిన ఫ్లవర్లో బాదం పిక్క లాంటి పప్పు ఉంటుందండి, అది తీసుకోవాలి. ట్యాబ్లెట్లా దాన్ని మింగేయాలి. తింటే చాలా చేదుగా ఉంటుందండి. ఇది ఒక స్మాల్ కాటేజ్ మనం స్టే చేయడానికి. సుందర వాతావరణం, పచ్చదనం మధ్య తగ్గేదేలే అండి. ఇప్పుడు మనకు కనిపిస్తున్న చెట్టు ఎర్ర చందనం. ఇప్పుడు కనిపిస్తున్న చెట్లన్నీ కూడా ఎర్ర చందనం చెట్లండి. ఇప్పటి వరకు ప్లాంటేషన్ ఎవరు చెప్పినా మేము ఎర్ర చందనం చెట్లు వేస్తామండి, చందనం చెట్లు వేస్తామండి అని చెప్పడం వరకు చూసాం. న్యాచురల్గా ఎర్ర చందనం 10 నుంచి 14 సంవత్సరాలు పెరిగి ఉన్న చెట్లని ఇప్పుడు మనం చూసాం. ఇది న్యాచురల్గా ఈ ల్యాండ్ మీద ఉన్న పుట్టండి. అది ఇప్పుడు కనిపిస్తున్న ప్రతి చెట్టు ఎర్రచందనం చెట్టు అండి. తగ్గేదేలే అనే సినిమాలో వర్డ్ ఎలా అయితే ఉందో ఈ చెట్లు ప్రతి ఒక్క ల్యాండ్ కొన్న ప్రతి ఒక్క వ్యక్తికి కొంత శాతం షేర్ చేయబడుతుంది. ఇప్పుడు ఆ కనిపించేది అతి ఎత్తైన పుట్ట. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది ఎర్రచందనం చెట్టు. రియాలిటీ ఎలా ఉంటుందో చూశారు. ఇప్పుడు ఇక్కడ స్వతహాగా ఈ మేకల పెంపకం కూడా చేస్తున్నారండి. మేకల పెంపకంతోనే కాకుండా ఆవులు అలాగనే గేదెలతో న్యాచురల్గా వీళ్ళు ఈ ఫామ్ ల్యాండ్కి ఉపయోగపడేటట్టు, ఇక్కడ ఫామ్ ల్యాండ్ కొనుగోలు చేసే వారికి ఉపయోగపడేటట్టు
మేకలను కూడా పెంచడం జరుగుతుంది. దీంతోపాటు సరదాగా గడపడానికి పిల్లలు బోటింగు, అలాగనే మనకి కనిపిస్తున్న వాటర్లో చేపలను కూడా పెంచుతున్నారండి. ఇది మొత్తం 7 కొండల నడుమ 73 హిల్స్ రిసార్ట్, నేచురల్ ఫామ్ ల్యాండ్స్. ఆర్గానిక్ దొండకాయలండి, దొండపాదులు. ఒక యూరియా గింజ కూడా వాడం మనం. ఆర్గానిక్ దొండకాయలు, ఆనపకాయలు, పొట్లకాయలు, బీరకాయలు, బెండకాయలు చివరి వరకు అండి. ఆర్గానిక్ బనానాస్, కూర అరటికాయలు, ఇటు సైడ్ వంకాయ అండి. లాస్ట్ టైం సీజన్ కి మనం స్ట్రాబెర్రీ కూడా సక్సెస్ఫుల్ గా పండించాం. స్ట్రాబెర్రీ ఒక చిన్న ప్లేస్ లో వాటర్ తక్కువ ఉన్న ఈ ల్యాండ్ లో కూడా స్ట్రాబెర్రీ సక్సెస్ఫుల్ గా పండించాం మనం. ఆకుకూరలు పండిస్తున్నామమ్మా. ఎన్ని రకాల ఫ్రూట్స్, ఎన్ని రకాల వెజిటబుల్స్ పండిస్తున్నాం? ఫ్రూట్స్ వచ్చేసరికి బొప్పాయి, బనానా ఇవి ఉన్నాయండి. ఆకుకూరలు వెజిటేబుల్స్కి వచ్చేసరికి దొండకాయ, బెండకాయ, వంకాయ, పొట్లకాయ. నెక్స్ట్ ఆకుకూరలు వచ్చేసరికి తోటకూర, పాలకూర, చుక్కకూర, కొత్తిమీర, పుదీనాతో సహా పండిస్తామండి మనం. పచ్చిమిర్చి, పుచ్చకాయతో సహా. నేచురల్ అండి, ఆర్గానిక్, ప్యూర్ వేపపిండితో పండించిన పంటలండి. అవునండి. 73 హిల్స్ రిసార్ట్స్. వాటర్ మిలన్ కూడా మనం నేచర్ గా పండించింది. బెండకాయలు, వాటర్ మిలన్స్. ఇప్పుడు ఇది ఏ ఏరియా దగ్గరగా ఉందమ్మా? యలమంచిలికి 7 కిలోమీటర్స్ దూరంలో ఉందండి. అడ్ రోడ్ కి 21 కిలోమీటర్. అవునండి. ఇన్ ఫ్యూచర్ కమింగ్ సూన్ అతిపెద్ద రిసార్ట్స్ అండి. ఒక చిన్న రూపాయితో వచ్చిన రైతుకు కూడా మన దగ్గర ఫ్రీగా చూడగలడండి. ప్రతి ఒక్కటి చూడగలడు. నేచర్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కటి. కస్టమర్స్ వచ్చారనుకోండి, అంటే కస్టమర్స్ కానీ లేకపోతే ఎవరైనా చూడడానికి వచ్చిన వాళ్ళకి ఫెసిలిటీస్ ఏమి ఇస్తున్నారండి? స్పెషల్ ఫుడ్ కానీ, ఎందుకంటే ఇప్పుడు ఇంత లోపలికి ఇక్కడ మనం ఆర్గానిక్ లైవ్ ఫిష్ ఇస్తామండి, లైవ్ మేక ఇస్తాము, లైవ్ కోడి ఇస్తాము, నాటుకోడి ఇస్తాము. వాళ్ళకి కావాలంటే బయట నుంచి కూడా తెప్పిస్తాము. అంటే ఇప్పుడు అంతా కూడా గ్యాస్ తో వండుతారా లేకపోతే? లేదండి, ప్రతి ఒక్కటి కూడా కట్టెల పొయ్యండి. కట్టెల పొయ్యితో వండుతారు. ఆవు పాలు, గేదె పాలు అన్ని నేచర్ అండి. నేచర్ నుండి వచ్చింది మాత్రం వాడతామండి, ఏమి వాడమండి. ఏంటేసారమ్మా? తోటకూర, పాలకూర, చుక్కకూర, పుదీనా, కొత్తిమీర విత్తనాలు వేసింది. ఇది పెండలం దుంప అండి, అది మొక్కజొన్న, అది వేరే పాదులండి. అంటే అవునండి. ఇక్కడ ఏదో మాకు ఏదో ఊడి మీద చూపిస్తాను, రండి చూద్దాం. వచ్చాం కానీ అంత చిన్న కళలో పడుతుంది. ఇంకా రాదండి, బయటికి రాదు. మనం చూద్దాం అనుకున్నాం కానీ బ్యాడ్ లక్. వదిలే లైట్. ఇప్పుడు వస్తే మేము పరిగెట్టాలి, తీసేస్తాం. అంటే 73 ఎకరాల వాళ్ళ ఓన్ వెహికల్స్, రోలర్, గ్రాడర్, ట్రాక్టర్, ప్రతి ఒక్కటి ఎవ్రీథింగ్ మన దగ్గర. లేని ఐటమ్ ఏం లేదండి. ఒక కస్టమర్ మన దగ్గర ఒక ల్యాండ్ కొనుక్కొని దాన్ని కన్స్ట్రక్షన్ చేసుకోవాలని అనుకున్నప్పుడు ఏ వస్తువు కూడా భయపడే పని లేదండి. ప్రతి ఒక్కటి మేము ప్రొవైడ్ చేస్తాం. మార్కెట్లో ఉన్న ప్రైస్ కంటే తక్కువలో ప్రొవైడ్ చేయగలుగుతాం. ఇది స్విమ్మింగ్ పూల్ సార్. చుట్టుపక్కల రూమ్స్ అండి? రూమ్స్ అండి. ఇవి స్విమ్మింగ్ పూల్, అవి రూమ్స్ అండి. ఇవన్నీ బెడ్ ఏరియా వస్తుందండి. ఇది బెడ్స్ వస్తాయండి. ఒక 8 బెడ్స్ వస్తాయండి. వాటర్ లో బెడ్స్ అండి. లైక్ ఫుడ్ తినుకుంటూ స్నానం చేయాలని ఇష్టపడ్డ వాళ్ళకు అలా అండి. ఇది చిన్న వాళ్ళకండి. అది రెస్టారెంట్ అండి, ఈ ఫ్యూచర్ కమింగ్ రెస్టారెంట్. ఆ పిల్లర్స్ ఉన్నది. స్విమ్మింగ్ పూల్ సార్. ఇది ఫంక్షన్ హాల్ అండి. అవును సార్. ఒక 100 నంబర్స్ లో ఏదైనా ఒక మినీ ఫంక్షన్ చేసుకోవాలనుకున్నా, యానివర్సరీలు, బర్త్డేలు ఇలాంటివి ఏం చేసుకోవాలనుకున్నా ఇది ఒక మినీ ఫంక్షన్ హాల్ అండి. ఇంకా మరి ఆలస్యం ఎందుకు చెప్పండి, సైట్ విజిట్కి వెంటనే మా స్క్రీన్ పై ఉన్న నెంబర్కి వాట్సాప్ లేదా కాల్ చేయండి.